ఎన్నికల ముందు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూటమి ప్రభుత్వం అక్షరాల అమలు చేస్తోందని రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు పట్టణంలోని 49వ వార్డు ఎన్ఆర్పేటలో సచివాలయ సిబ్బంది మరియు తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీలతో కలిసి ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విక్రమ్ సింగ్ ఏపీఎంఎస్ఎం ఈ డైరెక్టర్ కౌశిక్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ సెలవు దినం వచ్చినప్పటికీ పేద ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైఎస్ఆర్సీపీ నాయకులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు, వృద్ధులు, వితంతువులు మరియు ఒంటరి మహిళలకు పెన్షన్లు అందజేసి వారి ముఖాల్లో చిరునవ్వులు నింపారు. నాకే శిరస్సు వంచి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తగా నేను ఉన్నప్పుడు నన్ను గుర్తించి ఈరోజు రాష్ట్ర స్థాయిలో నన్ను కూర్చోబెట్టినారు అంటే అది కేవలం టీడీపీ పార్టీకే సాధ్యమవుతుంది. అలాగే మన లోకేష్ గారు కానీ, పల్లా శ్రీనివాస్ గారు కానీ, అలాగే మనము ఇమాంలకి కానీ, మౌలానా గారికి కానీ, మౌజాన్లకు గారి 15,000 ఇస్తున్నాం, వాళ్ళకి 10,000 ఇస్తున్నాం. అలాగే పాస్టర్లకు కానీ, అలాగే పురోహితులకి కానీ వీళ్ళందరికీ ఇస్తూ, అలాగే మనము పేటిఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టి ఈరోజు టీచర్స్ మన పేరెంట్స్కి కలపడం అనేది అది మన లోకేష్ గారి ద్వారానే సాధ్యమైంది. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంత టాలెంటెడ్ పర్సన్ ఉండడం వల్లనే ఆయన ప్రపంచంలోనే చదివి మన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి వచ్చినందుకే వాళ్ళ అనుభవాలు వాళ్ళు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నిజంగా గతంలో చూస్తే మనము ఏ ప్రభుత్వం కానీ ఇంతవరకు ఏం చేయలేదు. ఈరోజు మన టీడీపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇంత మంచి సంక్షేమాలు చేస్తుందంటే మనం చాలా సంతోషదగ్గ విజయం. అలాగే పీపీపీ విధానాన్ని కానీ ఈరోజు మనము మెడికల్ సీట్లలో కానీ 118 బీద వాళ్ళకి సీట్లు అందించడం జరిగింది. అందుకే ఈరోజు మన ప్రభుత్వాన్ని అదేగాక మనము మన టీజీ భరత్ గారు కానీ చాలా ఆహర్నిశలు కృషి చేసి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఈరోజు వాళ్ళు సమస్యలు తెప్పిస్తుంటారు. ఏప్రిల్లో ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ట్యాగ్ లైన్ తోటి వెళ్తుందండి. అండ్ మెయిన్ ఈరోజు ప్రోగ్రామ్ వరకు వచ్చేస్తాయండి. మనం 49th వార్డ్ ఇన్ఛార్జ్ నేను ఇక్కడ అండి టీడీపీ తరఫున. ప్రతి మంత్ ఎయిదర్ ఫస్ట్ కానీ బిఫోర్ ఫస్ట్ కానీ ఏమన్నా హాలిడేస్, గవర్నమెంట్ హాలిడేస్ ఉన్నా కూడా మామూలుగా అయితే గవర్నమెంట్లో ఎలా ఉంటుందంటే ఒక రోజు తర్వాత పంచుతారు. బట్ ఇది ఏమవుతుందంటే ఒక రోజు ముందుగానే మేము వచ్చి ప్రతి ఇంటికి ఇక్కడ ఎన్ఆర్పేటలో అరౌండ్ 146 చేంజ్ పెన్షన్లు పంచేది ఉంటుందండి. సో అరౌండ్ ఒక 1-2 అవర్స్లో మా బూత్ ఇన్ఛార్జ్లు అయితేనేమి, మన బిఎల్ఏలు అయితేనేమి, బిఎల్ఓస్ కానీ అంతా కలిసికట్టుగా మేమంతా ప్రతి ఇంటికి 1.5 అవర్ టైంలోనే ఇచ్చేస్తున్నాం. వాళ్ళు కూడా ఈరోజు షాక్ అవుతున్నారండి. చూసాం కదా ఇందాక, మేము రేపు అనుకొని పడుకున్నామండి, వీళ్ళు మమ్మల్ని లేపేదాకా తలుపు కొట్టి మరీ ఇచ్చి వెళ్ళారు, చాలా సంతోషంగా ఉంది మాకు అని చెప్పేసి ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ చాలా అట్లానే ఉంటుందండి. అండ్ వన్ మోర్ పాయింట్ యాడ్ అండి, టిడ్కో ఇల్లు అనేది ఏదైతే ఉందో ఇప్పుడు ఒకటి మెయిన్ సమస్య, దాని మీద మనకు గవర్నమెంట్ అనేది వర్కౌట్ చేయడం స్టార్ట్ అయింది. కర్నూలులో కూడా మీరు చూసుకుంటే పోయిన మంత్లో 150 హౌసెస్ పంచాము, ఈ కమింగ్ మంత్లో 250 హౌసెస్ పంచాము. మన భరత్ గారు అయితే మెయిన్ వచ్చేసి అసైన్ అయిన ఇల్లు అన్నీ కలిపి ఒకేసారి పంచేది కాకుండా ఏవైతే అలాట్ అవుతున్నాయో ఫస్ట్ అవి చేసుకుంటూ వెళ్దాము, వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టడం వాళ్ళు కాకూడదు అని చెప్పేసి అసైన్ అయిన ఇల్లులు ఆటోమేటిక్గా పంచుకుంటూ వెళ్తున్నాము. విత్ ఇన్ నో టైం ప్రతి ఒక్కరికి అలాట్ అయిన ఇల్లులన్నీ అసైన్ అయిపోతాయండి. దాని గురించి ఎటువంటి లేదు. ఎందుకంటే మనకున్న ఇక్కడ ఉన్న నాయకుడు మామూలు వ్యక్తి కాదు. ఈజ్ లైక్ వాట్ యు సే. బులెటిన్ ముగించే ముందు